ఇంతకాలం నుంచి మీరు వెజిటేరియనిజం గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, అందరికీ అవేర్నెస్ తీసుకొస్తున్నారు. కానీ స్టాటిస్టిక్స్ చూసుకుంటే అప్పటికంటే ఇప్పుడు ఇంకా నాన్ వెజిటేరియన్స్ పెరిగింది, దాని సేల్ పెరిగిందనే చెప్తుంది. అవునా? మరి మన చేసినటువంటి ఇదంతా ఎక్కడికి వెళ్ళింది? ఐ డోంట్ నో ఆ స్టాటిస్టిక్స్ ఎక్కడి నుంచి వచ్చాయో మీకు, బట్ ఎవ్రీడే దాని యొక్క సేల్ కానీ ఇది కానీ మనం చూసుకుంటే ఎప్పుడైనా కూడా చూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నాన్ వెజిటేరియన్ది ఇంప్రూవ్ పెరుగుతుంది. ఇప్పుడు మనమే చూస్తున్నాము, ఒకప్పుడు ఒక పౌల్ట్రీ ఉంటే ఇప్పుడు ఎన్నో రకాల పౌల్ట్రీస్ వచ్చేస్తున్నాయి, ఎక్కువ పెరుగుతున్నాయి. మన వీధిలో ఒకప్పుడు ఒక చికెన్ షాప్ ఉండేది కాదు, ఇప్పుడు మన వీధిలో కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఒక ఊరికి ఒకటే ఉండేది, ఎక్కడో చివరికి వెళ్ళేవాళ్ళు. అట్లా ఇప్పుడు పెరిగింది అంటే దానికి అర్థం ఏంటి? ఇంకా దగ్గర అవుతుంది ఇంకా పాపులేషన్ పెరిగింది. దీంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఇది అంత సింపుల్ కాదు సేల్స్ పెరిగింది అని. ఆల్సో మీట్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు యుఎస్లో చూస్తే $1కి మీకు బర్గర్ వస్తుంది. సో పువర్ పీపుల్ అందరికీ అది ఒక అరే $1లో మనకి ఇంత మీట్ వస్తుంది అని. మీట్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ లాబింగ్ గవర్నమెంట్కి. లాబింగ్ అంటే ఫండింగ్. మీట్ ఇండస్ట్రీ, డైరీ ఇండస్ట్రీ గవర్నమెంట్ అంతా ఎక్కువ ప్రోత్సహిస్తుంది అలాంటి వాటికి, బికాస్ మనీ వస్తుంది. సో ఇదంతా ఒక సిస్టమ్. అండ్ ఆల్సో మనం మీట్ ఎంత ఎక్కువ తింటే అంత అనారోగ్యంలో ఉంటాం. అనారోగ్యంలో ఉంటే ఏమవుతుంది? రోగాలు వస్తాయి. రోగాలు వస్తే హాస్పిటల్, ఫార్మా ఇండస్ట్రీ పెరుగుతుంది. సో ఇదంతా ఒక సిస్టమ్. ఇదంతా సింపుల్ గా మనం అరే పెరుగుతోంది అని చెప్పలేము. ఇది మనం రియల్ గా అందుకే రీసెర్చ్ చేయాలి దీని గురించి. ఎందుకు ఇంత పెరుగుతుంది? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇది ప్రతి ఒక్క వ్యూవర్ అడగాలి ఈ క్వశ్చన్, ఎందుకు పెరుగుతోంది అని అడిగి వాళ్ళు రీసెర్చ్ చేయాలి. బికాస్ నేను చెప్పినా ప్రాబబ్లీ వాళ్ళు నమ్మరు. సో ఎవరైతే చూస్తున్నారో ఈ క్వశ్చన్ని వాళ్ళు ఐ ఎంకరేజ్ దెమ్ టు మీరే రీసెర్చ్ చేయండి, ఎందుకు పెరుగుతోంది, దీనివల్ల ఎవరికి లాభం అని. ఈ ఒక్క 2 క్వశ్చన్స్ వాళ్ళు రీసెర్చ్ చేస్తే వాళ్ళకే అర్థమవుతుంది ఈ ఆన్సర్. 2 పడవల మీద కాళ్ళు అన్నట్టుగా ఒకటి ధ్యానం, ఒకటి శాకాహారం ఇట్లా వేయడం వలన ఈ వెజిటేరియన్ మూమెంట్ అనేది ఎక్కువ తీసుకెళ్ళలేకుండా మెడిటేషన్ అనేది ఎక్కువ తీసుకెళ్లారని మీకు అనిపించట్లేదు? అట్లా లేదండి, రెండు కాదు, 2 ఒకటే. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఎవ్రీ సండే వెజిటేరియన్ ర్యాలీ అవుతోంది. చార్మినార్లో 5,000 నుండి 10,000 పీపుల్ ర్యాలీ జరిగింది. సో ఇన్ఫాక్ట్ నా దృష్టిలో అయితే చాలా బాగా పెరిగింది. అంటే ర్యాలీలో చూసిన వాళ్ళని బట్టి మీరు కాల్కులేట్ చేస్తున్నారా, లేకపోతే మారిన వాళ్ళు? ఇప్పుడు పాకిస్తాన్ లో నేను వీడియోస్ మీకు చూపిస్తాను. పాకిస్తాన్ లో ముస్లిమ్స్ వచ్చి వెజిటేరియనిజం గురించి మాట్లాడుతున్నారు. అంతకంటే అద్భుతం ఇంకేముంటుంది? అంటే అలాంటి కంట్రీలో ఒక్కరు మాట్లాడినా కానీ అది పెద్ద వైరల్ అవుతుంది, అది వేరే విషయం. అలా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ధ్యానం ఒక్కరితో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇంత పెరిగింది. అలాగే వెజిటేరియనిజం కూడా ఒక్కరితో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇంత పెరిగింది. వెజిటేరియన్ అవుతుంది. అండ్ ప్రతి కంట్రీలో మీరు ఏ కంట్రీలో వెళ్ళినా ఇన్ఫాక్ట్ వెజిటేరియనిజం కంటే ఇప్పుడు వీగనిజం ఎక్కువ ప్రమోట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఎనీ కంట్రీ, స్వీడన్ లాంటి కంట్రీ, నార్వే లాంటి కంట్రీ, యూరోప్లో ప్రతి కంట్రీలో వీగనిజం అనేది ఎక్కువ. ఈవెన్ ఇన్ అ కంట్రీ లైక్ కొరియా అండ్ జపాన్. సో ఐ డోంట్ అగ్రీ. ఫస్ట్ మీరు నాకు స్టాటిస్టిక్స్ చూపియండి, అది ఎక్కడి నుంచి వచ్చాయో, దెన్ విల్ టాక్. స్టాటిస్టిక్స్ మీకు నేను పేపర్లో ఇస్తా, కానీ దానికంటే ముందు మీ కళ్ళని చూడండి, మీరే గమనిస్తూ ఉంటే పాపులేషన్ కూడా పెరిగింది కదా. నో, ఈవెన్ పాపులేషన్ ఇప్పుడు అదే McDonald's లో $1 ఉంది. సో అది ఇంత మీట్ ప్రొడక్షన్ వల్ల ఇప్పుడు మీరు చూడండి వెజిటేరియన్ వెజిటబుల్స్ తక్కువ అయిపోయాయి, అదే ఎక్కువ కాస్ట్. మీట్ కంటే, నాన్ వెజ్ కంటే వెజిటేరియన్ ఈజ్ ఎక్స్పెన్సివ్, వీగన్ ఈజ్ ఎక్స్పెన్సివ్. అందరు నాతో అంటారు మీరు ఇలా అంటారు కానీ అలా ఉండాలంటే మాకు చాలా ఎక్స్పెన్సివ్, ఇది ఈజీ తినడం. మెడిటేషన్, ధ్యానం మనం ఏదైతే అనుకుంటున్నామో అండి, ఈ ధ్యానం ప్రతిరోజు ఒక మనిషి ఎంతసేపు చేయాలి? అంటే థంబ్ రూల్ ప్రకారం, వాళ్ళ ఏజ్ ప్రకారం 30 years అంటే 30 minutes, కానీ మినిమం అట్లీస్ట్ 1 hour చేయాలని నేను అంటాను. ఏదైనా స్పెసిఫిక్ అనారోగ్యం ఉంటే 3 hours 4 hours చేయాలి. మనం ఉండే సొసైటీలో చాలా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, రేడియేషన్ కానీ, టీవీ కానీ, ఫోన్ కానీ. సో ఇవన్నీ మనం ఫస్ట్ ఒక బ్యాలెన్స్ స్థితిలో రావడానికి ఒక అర్ధగంట పడుతుంది ప్రస్తుతం ఈ ఉన్న స్టేజ్లో. అదే ముందరి కాలంలో అయితే ఇవన్నీ లేవు కాబట్టి ఈజీగా ఉండేది. సో నన్ను అడిగితే అట్లీస్ట్ ఒక 1 hour కూర్చుంటే మనకి ఆ స్థితిలో కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఎవ్రీడే, ఎనీ టైం, ఎనీవేర్, ఎక్కడైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు.
అంటే ఇప్పుడు ఇది చాలా కాస్ట్లీ అఫైర్ అయిందని అంటున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే మెడిటేషన్ ఏదైనా నేర్చుకుందామన్నా, ఒక స్పిరిచువల్ కోర్స్ సంబంధించి ఏదైనా విజ్డమ్ గురించి నేర్చుకుందాం, ప్రతి దానికి అమౌంట్తో లింక్ పెట్టారు. వర్క్షాప్స్ అటెండ్ అవ్వాలంటే కూడా డబ్బులు కట్టాలి. ఇవన్నీ అన్నప్పుడు విజ్డమ్ ఎట్లా షేర్ అవుతుంది? డబ్బులకి స్పిరిచువాలిటీకి సంబంధం లేదు. నేర్చుకోవాలి అంటే ఎలా అయినా, ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఒక భగవద్గీత చదివితే అన్నీ వచ్చేస్తాయి. నేర్చుకోవాలి అంటే మన స్కూల్లో వెళ్తాం, నేర్చుకోవాలంటే అన్నీ నేర్చుకోవచ్చు. మనము ఒక ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి లేదో పర్సనాలిటీ డెవలప్మెంట్కి డబ్బులు పెట్టినప్పుడు ఏమీ అనం. కానీ ఒక విజ్డమ్ నేర్చుకోవడానికి మనం డబ్బులతో ఇమ్మీడియట్గా పోల్చుకుంటాం. ఇది కూడా ఒక మైండ్ సెట్. నేను $26,000 పెట్టి మాస్టర్స్ చదివాను. దాని బదులు నేను ఏదో ఎనర్జీ వర్క్ మీద పెట్టో, క్వాంటమ్ ఫిజిక్స్ మీద పెట్టో ఇంకా ఐ వుడ్ బెనిఫిట్ అయి ఉండేదాన్ని. కానీ మన మైండ్ సెట్ ఏంటి? ఇంజనీరింగ్, మెడిసిన్ అయితే లోన్లు తీసుకొని అన్నా డబ్బులు పెడతాం. దాని గ్యారంటీ కూడా లేదు జాబ్ వస్తుందా లేదా, అయినా పెడతాం. ఇదంతా ఒక మైండ్ సెట్, ఇది ట్రైనింగ్. ఇది షిఫ్ట్ అవ్వాలి ఫస్ట్. డబ్బులకి విజ్డమ్కి సంబంధం లేదు. అది ఏ విజ్డమ్ కానివ్వండి, అది స్పిరిచువాలిటీ కానివ్వండి, నార్మల్, అవి కూడా ఫ్రీ ఉండాలి. ఎందుకు ఫ్రీ ఉండకూడదు? అది కూడా విజ్డమే కదా. డాక్టర్స్ కూడా నోబెల్ ప్రొఫెషనే, వాళ్ళు ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారు? మనం క్వశ్చన్స్ అడగట్లే, కానీ ఎక్కడ ఈజీయో అక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నాం. కరెక్టా? అంటే దీనికి ఏమి ఖర్చు పెట్టలేదు కదా వీళ్ళు, ఇప్పుడు నేర్చుకోవడానికి ఏం ఖర్చు కాలేదు కదా. అది నాట్ ట్రూ అన్నప్పుడు అది ఫ్రీగా ఎందుకు ఎవరైనా ఉంటుంది కదా. ఎవరైనా ఖర్చు పెడతారు. ఇప్పుడు ఒక డాక్టర్ చదవాలంటే వాడికి ఒక 10 lakhs 20 lakhs ఖర్చు అయింది కాబట్టి అది ఫ్రీగా చేయడని అనుకుంటారు. మెడిటేషన్ వాళ్ళకి ఏముంది, మీరు వచ్చారు చెప్తారు, నేను నేర్చుకుంటే అయిపోయి ఫ్రీ అయిపోయింది, నాకే అవతల వాళ్ళకి ఎందుకు ఫ్రీగా చెప్పాలి. మెడిటేషన్ ఎప్పుడు ఫ్రీ అండి. మెడిటేషన్ అదే విజ్డమ్ షేరింగ్ లో అయినా కూడా ఇప్పుడు అది డిపెండ్స్ ఆన్ పర్సనల్. ఇప్పుడు ఒక క్వాంటమ్ ఫిజిక్స్ నేర్పిస్తున్నారు, దాంట్లో చాలా రీసెర్చ్ ఉంటుంది, చాలా చదువుకునేది ఉంటుంది, టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు జాబ్ వదిలేసి అందరు ఇది చదువుకుంటున్నారు. సో వాళ్ళ టైం వాళ్ళు చేయడం అది వాళ్ళ పర్సనల్ చాయిస్. బట్ ధ్యానం అనేది బికాస్ దట్ ఈస్ ఫ్రీ. మీ శ్వాసను మీరు గమనించండి అని చెప్పడానికి దానికి ఏ టూల్స్ అక్కర్లేదు. సో అది ఎప్పుడూ ఫ్రీయే అది. సో దాని ద్వారా వచ్చే మీరు మీ రీసెర్చ్, ఇప్పుడు పిరమిడ్ సైన్స్ అని ఉంటుంది. షికాగోలో ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్, పిరమిడ్ గ్లోబల్ కాన్ఫరెన్స్ అని. అక్కడ నుంచి సైంటిస్టులు అందరూ వస్తే పిరమిడ్స్ గురించి మాట్లాడతారు. అక్కడ వెళ్ళాలంటే $150 టికెట్. కానీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ మనం ఆ ఇన్ఫర్మేషన్, వాళ్ళ యొక్క రీసెర్చ్, వాళ్ళ యొక్క సైన్స్ మనం చదువుకుంటున్నాం. ఇది యాక్చువల్లీ రియల్ సైన్స్. నన్ను అడిగితే మన స్కూల్స్లో నేర్చుకునేది రియల్ సైన్స్ కాదు. సో దానికి పెట్టడానికి ఇన్ఫ్యాక్ట్ మనం ఇవ్వాలి మోర్, స్పిరిచువాలిటీకి మోర్ మనీ ఇవ్వాలి, సన్నిధికి ఇవ్వాలి. ఎందుకు అంటే ఈ నాలెడ్జ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఒక అబండెన్స్ స్థితిలో వెళ్తారు, వాళ్ళకి వాళ్ళు దే విల్ గెట్ వాట్ ఎవర్ దే వాంట్. సో మనీకి స్పిరిచువాలిటీకి సంబంధం లేదు. ఇట్స్ ఎనర్జీ. అంటే ఎక్కడో అన్నెసెసరీ థింగ్స్ ఖర్చు పెట్టేదానికంటే కూడా మన లైఫ్ ని మార్చేదానికి ఖర్చు పెట్టడం అనేది కరెక్ట్. యా, మనం పెళ్లి కావాలంటే పార్టీ పెట్టుకుంటాం. అది ఎందుకు యూనో అలా క్వశ్చన్స్ అడగాలంటే మనం బోల్డ్ అడగచ్చు. రియలీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఏదన్నా ఇచ్చి నేర్చుకుంటారు. సో ఇట్ ఈస్ అ మైండ్ సెట్ షిఫ్ట్. ఏదో మనం ఎక్కడైనా నేర్చుకున్న ఒక కోర్సే మనకు తెలుస్తుంది. అంటే మ్యాథమెటిక్స్కి వెళ్ళామంటే అదొకటి, కంప్యూటర్కి వెళ్తే అదొకటి తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ స్పిరిచువల్ విజ్డమ్లోకి వచ్చామో అన్నిటి మీద, అంటే మొత్తం మన లైఫ్ మీదనే ఒక అవగాహన వస్తుంది, ఒక కమాండ్ వస్తుంది. కాబట్టి దీనికి ఖర్చు పెట్ట, నేను అడుగుతా, ఎందుకు ఖర్చు పెట్టకూడదు? వై? మీరు ఇంజనీరింగ్కి వెళ్ళి జాబులు లేకుండా కూర్చొని గవర్నమెంట్ చేస్తారు, దానికి డబ్బులు ఇస్తారు. వై మీ ఓన్ ప్రోగ్రెస్కి ఎందుకు ఇవ్వరు? వై నాట్? అందరికీ డౌట్లు ఉంటాయి. మరి ఏంటిది ఫ్రీగా చెప్పడానికి ఎందుకు ఇంత అడుగుతున్నారని ఉంటుంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్తే వాళ్ళు క్లారిఫై అవుతుంది కదా. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి వాళ్ళు క్లారిఫై అవుతాం, కరెక్టే, ఇది మన లైఫ్. ఎందుకంటే మనం నేర్చుకోవడానికి ఒక బుక్కులు కొనాలి, చదవాలి, టైం ఇన్వెస్ట్ చేయాలి, నేను వేరే చేయకుండా ఇది చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏది ఫ్రీగా రాదు. ఎవరి ఈ వరల్డ్లో ఏది ఫ్రీగా లేదు. ఒక పక్షి కూడా ఫ్రీగా, యునో, ఎనీథింగ్ ఇస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ. నథింగ్ ఈస్ జస్ట్ వన్ సైడెడ్.